తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు వాటా దక్కకుండా చేసేందుకు నల్లమల సాగర్ కు చంద్రబాబు తెరలేపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచెర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. బల్లెం పెట్టి పొడిస్తే ప్రభుత్వం మొద్దు నిద్ర లేచిందని విమర్శించారు. ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి తెలంగాణకు ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్గా కృష్ణా నదీ నీటిలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు వాటా దక్కకుండా చేసేందుకు నల్లమల సాగర్ కు చంద్రబాబు తెరలేపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచెర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. బల్లెం పెట్టి పొడిస్తే ప్రభుత్వం మొద్దు నిద్ర లేచిందని విమర్శించారు. ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి తెలంగాణకు ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.